వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. మీకు ఉన్న ఇప్పుడు మంచి అమూల్యమైన టైం అనుకోండి. ఈ టైంలో నుంచి నాకు ఒక 5 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ వీడియో చూడండి. నేను చెప్పే ఈ టాపిక్స్ని ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మంచి మార్క్స్ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. కొంతమంది 100% ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయిపోయారు, కొంతమంది ఒక 70 to 80% ప్రిపేర్ అయిపోయారు, కొంతమంది ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్, కొంతమంది 100% ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామినేషన్ రాసే విధానం తెలియక, లేకపోతే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల వాళ్ళు ఎగ్జామినేషన్స్లో విజయం సాధించలేక జాబ్ చాలాసార్లు కోల్పోయి ఉంటారు. సో అటువంటి వాళ్ళకి నేను కొన్ని అంశాలు చెప్తాను. ఇటువంటి అంశాలను ఫాలో అయితే కనుక మీరు ఈజీగా ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాథమెటిక్స్, మనకి హైలీ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన మ్యాథమెటిక్స్ని కొన్ని షార్ట్ ట్రిక్స్తో ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేది మనకి చాప్టర్లో ఉంది. ఇక్కడ మనకి చూడండి 100 మార్క్స్. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 90 minutes టైం. మనకి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళగానే ఫస్ట్ ఏది టచ్ చేస్తారు? ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ కనబడితే ఆ క్వశ్చన్ టచ్ చేయొద్దు. మీరు మెయిన్గా చేసే మిస్టేక్ అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీజనింగ్ టచ్ చేయండి. దీనికి టార్గెట్ పెట్టుకోండి 30 నిమిషాలు. 30 minutesలో ఇది ఫినిష్ అయిపోవాలి. మనకి మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు, అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అదే కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. సో మొత్తం మనకి టోటల్గా 100 మార్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళంగానే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మొత్తం ఈ 30 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అవన్నీ మీకు వస్తాయా రావా అని కాదు, ప్రతి ఒక్కటి మాత్రం టచ్ చేయాల్సిందే. టచ్ చేసి మీరు 30 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మీరు జనరల్ సైన్స్ని 15 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. ఈ టార్గెట్ పెట్టుకోండి. టైం టార్గెట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించలేరు. ఇది ఇంపాసిబుల్. కొంతమంది వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. అది చాలా ఎంత మీరు పర్ఫెక్ట్ అయినా కానీ మ్యాథమెటిక్స్లో ఒకవేళ ఏదైనా ఒక డిఫికల్ట్ క్వశ్చన్ ఉందంటే అక్కడ ఆగిపోతారు. దాదాపు ఒక 2-3 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది మీకు. మనకి ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 2 నుంచి 3 నిమిషాలు అంటే దాదాపు మన జాబ్ పోయినట్టే. సో కాబట్టి మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి ప్రిపరేషన్తో వెళ్ళండి. ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలని కూడా ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళడం మంచిది. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. 30 minutesలో కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత జనరల్ సైన్స్ నుంచి 15 నిమిషాల్లో మొత్తం 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మిగిలిన 15 నిమిషాల్లో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 15 నిమిషాల్లో మొత్తం ఇది కూడా ఫినిష్ చేయాలి. మనకి ఎంత టైం అయిపోయింది? 30 minutes, 15 minutes, 50 minutes, మొత్తం 60 minutes అయిపోయింది. మనకి రిమైనింగ్ లాస్ట్ ఇంకెంత ముందు మిగిలింది? 30 minutes ఉంది. ఆ 30 minutesలో అర్థమెటిక్ పైన మనం ఫోకస్ చేయాలి. సో అక్కడ మనం ఈజీగా మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. టోటల్గా మనం 90 minutesలో ఒక పద్ధతి ప్రకారం ఒక్కొక్క చాప్టర్ని టచ్ చేస్తూ వెళ్తాం కాబట్టి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే సబ్జెక్టు కొంతమందికి చాలా వరకు ఈజీగానే ఉంటుంది. సో దాని నుంచి మనం 100% మార్క్స్ సాధించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ గురించి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. చూడగానే తెలిసిపోతుంది ఆ బిట్ అనేది మీకు వస్తుందా లేదా అనేది మీకు చూడగానే తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ కూడా టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఫస్ట్ 1 hourలో మీరు ఇంటెలిజెన్స్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఫినిష్ చేయండి. ఆ తర్వాత మాత్రమే మ్యాథమెటిక్స్కి వెళ్ళండి. ఇవి కంప్లీట్ కాకుండా ఒకవేళ కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ టైం పట్టినా వీటిలోనే స్పెండ్ చేయండి. ఇవి కంప్లీట్ కాకుండా డైరెక్ట్ మ్యాథమెటిక్స్కి వెళ్ళొద్దు. కానీ మ్యాథమెటిక్స్కి మాత్రం లాస్ట్లో ఖచ్చితంగా 25 నుంచి 30 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టుకోండి. మీకు మ్యాథమెటిక్స్లో కూడా ఒక్కోసారి డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే ముందుగా మనం విడివిడిగా ఒక్కొక్క సబ్జెక్ట్కి టైం వేసుకొని ప్లానింగ్ చేసుకొని మనం ఎగ్జామినేషన్కి వెళ్తే మంచి మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇక మీరు టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ నుంచి మీకు 20 మార్కులు టార్గెట్ పెట్టుకోండి ఖచ్చితంగా. అంటే 20 మార్కులు సాధించాలి 25 మార్కులకి, ఓకేనా? అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 28 క్వశ్చన్స్, దాదాపు 25 నుంచి 28 అనుకోండి. 28 అయితే 100% మీరు తెచ్చుకోవాలి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. జనరల్ సైన్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్, 18 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ కదా, ఇక్కడ కూడా 18 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. సో మనకి ఎంత అవుతుంది? 18, 36 ప్లస్ ఇక్కడ మనకి వచ్చేసి 28 టార్గెట్ పెట్టుకున్నాం. 48, 36, 14, 84. సో మనకి 84 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది 100కి. ఇది సేఫ్ జోన్ మార్క్స్.
మీకు మాత్రం జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది 84 మార్క్స్కి. ఓకేనా? సో ఇది టార్గెట్ పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్కి వెళ్తే మీరు 100% మంచి మార్క్స్ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీకు సపోజ్కి రీజనింగ్ అనేది యాక్చువల్లీ 30 మినిట్స్లో చేయాలి, కానీ 30 మినిట్స్ కాకుండా 35 మినిట్స్ 40 మినిట్స్ అయింది. అండ్ లాస్ట్కి జనరల్ సైన్స్ వచ్చేసి 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. లాస్ట్ మ్యాథమెటిక్స్కి వచ్చే పార్టీకి ఇన్ కేస్ ఒకవేళ 30 నిమిషాలు మిగలకుండా మనకి ఏదో ఒక 15 నుంచి 20 నిమిషాలు మిగిలింది అనుకుందాం. సో 15 నుంచి 20 నిమిషాల్లో 25 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తామా అంటే చేయలేం. సో అటువంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీగా ఉన్న ఏవైతే ఈజీగా ఉంటాయో అర్థమెటిక్లో నుంచి ఫస్ట్ వాటిని టచ్ చేయండి. మీరు ఏదైతే చాప్టర్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటారో వాటిని టచ్ చేయడం మంచిది. వాటిని టచ్ చేసిన తర్వాత మీకు ఏదైతే హెవీగా ఉంటాయో, ఏదైతే మీకు హార్డ్గా అనిపిస్తాయో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అటువంటి క్వశ్చన్స్ని మీరు ఆ తర్వాత అటెంప్ట్ చేయాలి. ఒకవేళ టైం ఉంటే వాటిని అటెంప్ట్ చేయొచ్చు, టైం లేకపోతే దాన్ని వదిలేయచ్చు. కాకపోతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ని మాత్రం టచ్ చేయండి. ఒకవేళ ఒక క్వశ్చన్ చూసిన తర్వాత అది మీకు అర్థం కావట్లేదు, అసలు అది రావట్లేదు అనుకున్నారనుకోండి, వెంటనే దాన్ని స్కిప్ చేయండి. దాని మీదే మాత్రం టైం వేస్ట్ చేసి అక్కడే టైం మొత్తం వేస్ట్ చేసుకోవద్దు. మీకు అర్థం కావట్లేదు, అది రావట్లేదు అంటే దాన్ని వదిలిపెట్టి దాని గురించి ఆలోచించొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ మీకు వచ్చేదే ఉండొచ్చు, మీకు ఈజీగా ఉండొచ్చు. సో కాబట్టి అంతకుముందు రాని క్వశ్చన్ వదిలేసి వచ్చే క్వశ్చన్ మీద ఫోకస్ చేస్తే మనం ఈజీగా ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ ఎవరైతే ఈ అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది, మన దాదాపు 30 క్వశ్చన్స్ మనకి ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మొత్తం టోటల్గా 55 మార్కులు ఈ 2 చాప్టర్ల నుంచి రావడం జరుగుతుంది. ఎవరైతే 55 మార్కులకి 50 మార్కులు సాధించుకుంటారో ఇంకా మంచి అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో 50 మార్కులు సాధించుకోవాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్కి మనం కొద్దిగా నేను అంతకుముందు చిన్న ట్రిక్స్ చెప్పాను మీకు, మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ఏ విధంగా చేయాలో. ఒకవేళ తెలియకపోతే ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఈ ట్రిక్స్ని మాత్రం మీరు ఎప్పుడైతే మీకు టైం లేదు, ఇంకా లాస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాలే లేకపోతే 20 నిమిషాలే ఉంది, మొత్తం 25 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అటువంటి టైంలో మాత్రమే ఈ ట్రిక్స్ని వాడండి. మీకు టైం బాగా ఉంది, టైం సేఫ్ జోన్లో ఉన్నారనుకుంటే మీకు తెలిసిన పద్ధతిలోనే మీరు ఆ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఆర్ఆర్బీ ఏదైతే 08-12 డిసెంబర్ 8వ తారీఖు 2013 జరిగిన ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మనకి అర్థమెటిక్ చేసేటప్పుడు ఒకవేళ టైం తక్కువగా ఉంటే నేను చెప్పే మెథడ్లో ప్రతి ఒక్క అర్థమెటిక్ క్వశ్చన్ని చేసుకోవచ్చు. చాలా వరకు ప్రాబ్లమ్స్ని నేను చెప్పే ఈ ఫార్ములాతో మీరు ఈజీగా చేసుకోవచ్చు, ప్రతి ఒక్క దాంట్లో యూజ్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఒక చిన్న ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆప్షన్స్ అనేవి సమానంగా లేనప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని యూజ్ చేయాలన్నమాట, ఈ షార్ట్ ట్రిక్ని. నేను ఒకసారి మీకు చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. మామూలుగా ఒరిజినల్ పద్ధతిలో చేద్దాం. మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, 86వ క్వశ్చన్ 2013లో జరిగిన క్వశ్చన్ పేపర్లో 86th క్వశ్చన్ ఇది. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 0.3 ఉంది, 3, అదేవిధంగా 0.03, అదేవిధంగా 0.002ల సగటు ఎంత, ఇంగ్లీష్లో యావరేజ్ అడిగాడు మనకి. సో మనం యాక్చువల్లీ దీనికి ఏం చేస్తాం, మనం 0.3 + 3 + 0.03 + 0.002/4 వేస్తాం. 4 ఎందుకు వేస్తామంటే మొత్తం 4 ఉన్నాయి కాబట్టి. సో ఇది ఈ విధంగా మొత్తం పైన వాటిని అన్ని కూడేస్తే ఎంత వస్తుంది, 3.332/4. ఇదంతా కొట్టేస్తే మనకు ఆన్సర్ వస్తుంది సమ్. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు దీనికి ఎంత టైం పట్టింది? ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో మెయిన్ ముఖ్యం ఏంటి, మనకి అర్థమెటిక్లో టైం మనం సేవ్ చేసుకుంటేనే మనం మంచి మార్క్స్ సాధించుకోగలం. సో కాబట్టి నేను ఒక చిన్న ఫార్ములా చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది మీకు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. మొట్టమొదటి మీకు టైం అంతా బాగున్నా కానీ ఇది యూజ్ చేస్తే మాత్రం మీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క చోట యూజ్ అవ్వదు, కొన్ని చోట్ల మాత్రమే యూజ్ అవుతుంది. ఏదైతే ఆప్షన్స్ సమానంగా లేవో అప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. సో నేను చెప్పే ఇప్పుడు షార్ట్ ట్రిక్ ఏంటంటే యూనిట్ డిజిట్ థీరం అంటారు దీన్ని. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం మనం దీన్ని ప్లస్ చేసేసుకోండి. ప్లస్ అంటే ఇందాక చేసినట్టు 3.332 కాదు, ఇక్కడ 3 ఉంది, 3 + 3 6, 6 + 3 9, 9 + 2 ఎంత ఉంది, 11/4. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ని ఎక్స్ అనుకుందాం. ఇక్కడ మళ్ళీ 2 అంకెలు వచ్చినాయి మనకి. ఇప్పుడు ఈ యూనిట్ డిజిట్ థీరంలో అసలు ఏం చేయాలంటే ఎన్ని అంకెలు ఉన్నా కానీ దాన్ని సింగిల్ అంకె చేసుకోవాలి. సింగిల్ అంకె చేసుకోవాలంటే వాటిని కూడేయాలంతే. 11 2 అంకెలు కాబట్టి దీన్ని ఒక అంకె చేసుకోవాలంటే ఏం చేయాలి, 1 + 1 మధ్యలో ప్లస్ పెట్టండి అంతే, కూడుకోండి. 2/4 = x. ఈ 4 నాటి పంపించేస్తే ఏమవుతుంది, 2 = 4 × x. ఈ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఆప్షన్లో ఏది పెడితే 2 వస్తుందో, ఇక్కడ =2, 2 = 2 రావాలి. 2 = 2 వస్తే అది సాటిస్ఫై చేసినట్టు. సో ఈ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఆప్షన్లో ఏది పెడితే 2 = 2 అవుతుందో అది ఆన్సర్.
ఇక్కడ చూడండి ఆప్షన్ ఇక్కడ 8 2 3 ఉంది. దీన్ని కూడా బైనరీ యూనిట్ డిజిట్ థీరంలో మార్చుకోండి. 8 + 2 అంటే 10, 10 + 3 అంటే ఎంత అవుతుంది 13, 13 అంటే మళ్ళీ 1 + 3 ఎంత అవుతుంది 4. ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో 4 పెడదాం. 4 × 4 16, 16 అంటే ఎంత అవుతుంది 1 + 6 ఎంత అవుతుంది 7. సో 2 = 7 ఓకేనా? ఇది కాదు, ఇది రాంగ్. సో ఏ ఆప్షన్ కాదు. నెక్స్ట్ బి ఆప్షన్ చూద్దాం. 8 + 3 ఎంత అవుతుంది మనకి 11 అవుతుంది. 11 అంటే 1 + 1 2. సో ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి. 4 × 2 ఎంత అవుతుంది 8, 2 = 8 వచ్చింది. సో ఇది కాదు. సి చూద్దాం. 3 + 3 6, ఎక్స్ ప్లేస్లో 6 పెట్టండి. 6 4 24, 24 అంటే 2 + 4 6, 2 = 6 ఇది కూడా కాదు. సో డి చూద్దాం. 8 + 3 ఎంత అవుతుంది మనకి 11, 11 + 3 మనకి ఎంత అవుతుంది 14, 14 అంటే 5, ఎక్స్ ప్లేస్లో 5 పెట్టండి. 5 4 20, 2 = 20 అంటే 2 + 0 అంటే 20, 2 = 2. సో ఇది సాటిస్ఫై చేసింది. డి అనేది ఆన్సర్. నేను చెప్పడానికి ఇంత టైం పట్టింది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా సింపుల్. ఇది చూసి చెప్పేయచ్చు, ఏం లేదు ఇక్కడ మనకి. 3 + 3 9, 3 + 3 6, 6 + 3 9, 9 + 2 11, 11 అంటే 1 + 1 కాబట్టి 2. ఏది 2 వస్తుంటో అదే ఆన్సర్ మనకి. 8 1ని కూడేసుకోండి, ఇంటూ 4 చేయండి. 4 ఎందుకంటే ఇక్కడ 4 అటు తీసుకెళ్ళాం కాబట్టి. సో మీకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇది ప్రాక్టీస్ చేస్తే మాత్రం దీనంత ఈజీ ఏది ఉండదు. కావాలంటే మీరు కొన్ని ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, కొన్ని ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఈ మెథడ్లో చూడండి. దాదాపు కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఈ మెథడ్లో ఫిలప్ చేసేయచ్చు. ఆప్షన్స్ సేమ్ వచ్చినప్పుడు మాత్రం ఇది పనికిరాదు. సో అందుకనే ఈ మెథడ్ మీరు ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఎప్పుడైతే మీకు టైం సరిపోదు, నేను ఇంకా 10 నుంచి 15 నిమిషాల్లో మొత్తం 25 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అనుకుంటారో అప్పుడు మాత్రమే ఈ ట్రిక్స్ని యూజ్ చేయండి. కొన్ని వాటిలో ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇది ఇంకో క్వశ్చన్ మనకి ఆర్ఆర్బి 08 డిసెంబర్ 8వ తారీఖు 2013 వచ్చిన క్వశ్చన్ నెంబర్ 85. 16,641కి వర్గమూలం ఎంత అన్నాడు. అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుందా, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుందా, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుందా, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుందా అన్నాడు. అంతే, క్వశ్చన్ అడిగాడు మనకి. యాక్చువల్లీ ఇప్పుడు చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? అసలే మనకు తక్కువ టైం ఉంది. మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ సాధించుకోవాలంటే ఫస్ట్ టైంని మనం సేవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మనం, అందరూ చేసే పద్ధతి చెప్తున్నాను. కొంతమందికి కొన్ని షార్ట్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ అంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. మామూలుగా మ్యాక్సిమం మెంబర్స్ ఏం చేస్తారు, ఇక్కడ ఆప్షన్ తీస్తారు. ఫస్ట్ 121 స్క్వేర్ చేస్తారు. 121 స్క్వేర్ అంటే 121 × 121 చేసి ఇది వచ్చిందా లేదా చూస్తారు. ఇది రాకపోతే ఇది పెట్టరు. ఆ తర్వాత 129 చేస్తారు. 129 స్క్వేర్ ఎంత అవుతుంది 129 × 129. అదేవిధంగా 131 స్క్వేర్ ఎంత 131 × 131. అదేవిధంగా 139 × 139. ఈ విధంగా చేసి ఏదైతే వస్తుందో అంత చేసుకుంటారు. ఇవన్నీ గుణించడానికి మీకు ఎంత టైం పడుతుంది చూడండి. కానీ నేను చెప్పే ఒక సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి ఒకసారి. ఇక్కడ ఏం లేదు, మనకు యాక్చువల్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 16,641 నుంచి ఈ ఆప్షన్లో ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాని స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అనుకుందాం సపోజ్కి. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ కూడేద్దాం మనం ఒకసారి. మనకి ఎంత వస్తుంది చూడండి, 10 18. 18 అంటే 1 + 9 ఎంత అవుతుంది 9. సో ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ ప్లేస్లో ఇది పెడదాం ఒకసారి, సాటిస్ఫై అవుతుందో చూద్దాం. 1 + 2 ఎంత అవుతుంది 3, 3 + 1 4. ఎక్స్ ప్లేస్లో 4 పెడితే 4 స్క్వేర్ ఎంత అవుతుంది 16. 16 అంటే 1 + 6 7 అవుతుంది. 9 రావాలి యాక్చువల్లీ. సో ఇది రాంగ్. 129 చూద్దాం. 1 + 2 అంటే 3 మనకి. 3 + 9 అంటే మనకు వచ్చేసి 12 అవుతుంది మనకి. 12 అంటే 1 + 2 ఎంత అవుతుంది 3 అవుతుంది. 3 స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 3 పెట్టండి. 3 స్క్వేర్ అంటే 9. సో ఇది సాటిస్ఫై చేసింది, ఇదే ఆన్సర్ అవుతుంది మనకి. కానీ ఒకవేళ ఆప్షన్స్ కూడా సేమ్ మళ్ళీ ఇది కూడా చేసిన 9 వచ్చింది అనుకోండి. సో అటువంటి వాటిలో ఇది యూజ్ అవ్వదు. అన్నీ చేసుకొని చూడాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇది కూడా చూద్దాం. 1 + 3 ఎంత అవుతుంది 4 అవుతుంది. 4 + 1 ఎంత 5 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 5 పెట్టండి. 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25 అవుతుంది. 25 అంటే 2 + 5 = 7. 9 = 7 కాదు. సో ఇది రాంగ్. 139 చూడండి. 1 + 3 ఎంత అవుతుంది 4. 4 + 9 అంటే మనకి 13. 13 అంటే 1 + 3 = 4. 4 4 16. 16 అంటే 1 + 6 = 7. 9 = 7 అయిందా? కాదు, కాబట్టి ఇది రాంగ్. సో మనకు ఆన్సర్ ఏంటంటే బి 129. నేను చెప్పడంలో ఇంత టైం పడుతుంది, యాక్చువల్లీ చేస్తే చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏఎన్ఆర్ ట్యూటర్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకు అక్కడ యూనిట్ డిజిట్ థీరం గురించి షార్ట్ ట్రిక్స్ ఉంటాయి, స్పీడ్ మ్యాథ్స్ అని చెప్పేసి. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే, మీరు ఎగ్జామినేషన్లో అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్ చేసేటప్పుడు మీరు మామూలు పద్ధతులు చేయకుండా కొన్నిసార్లు ఆప్షన్స్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడండి. 2 సంఖ్యల మొత్తం 45 మరియు వాటి నిష్పత్తి
7:8 ఆ రెండు సంఖ్యలు ఏవి అని అడిగాడు. యాక్చువల్లీ రెండు సంఖ్యలు తెలియకుండా ఫస్ట్ వాటి ప్లస్ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఏదైనా క్వశ్చన్ ఏం అడిగాడంటే x+y=45 అంట. ఈ x+y ఏంటో చెప్పలేదు. అదేవిధంగా వాటి నిష్పత్తి కూడా ఇచ్చాడు, x/y=7/8. సో x ఏంటి y ఏంటి అని అడిగాడు యాక్చువల్లీ క్వశ్చన్. x ఎంత, y ఎంత. సో యాక్చువల్లీ మనకి ఆ టెన్షన్లో ఏంటంటే ఆప్షన్స్ మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. డైరెక్ట్ మనకి తెలిసిన సాంప్రదాయ పద్ధతిలో చేసేస్తాం. x+y=48, x/y=7/8 కాబట్టి ఇక మనం దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 8x=7y అవుతుంది. అదేవిధంగా xని ఇక్కడే ఉంచేసి 7y/8. ఇక్కడ x+y=45 ఉంది కాబట్టి x+లో 7y/8 ఇన్స్టాల్ చేస్తారు, ప్లస్ y=45. ఇదంతా సింప్లిఫికేషన్ చేయడానికి దాదాపు మీకు 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయచ్చు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆప్షన్స్ని కూడా యూజ్ చేసుకొని మనం ఎటువంటి క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్కి చూద్దాం. రెండు సంఖ్యల మొత్తం 45 అంట. సో ఆప్షన్లో 2 సంఖ్యలు ఇచ్చాడు, వీటి మొత్తం 45 అవుతుందా చూద్దాం. 20 + 25 ఎంత అవుతుంది? 45. సో ఇది కూడా 45 అవుతుంది. 21 + 24 ఇది కూడా 45 అవుతుంది. 23 + 23 22 + 23 45. సో అన్నిటికీ ఇది సాటిస్ఫై అవుతుంది 45. ఇది ఫోర్త్ ఆప్షన్ 5 ఏవి కాదని అడిచాడు, దీన్ని వదిలేద్దాం. అండ్ వాటి నిష్పత్తి 7/8 అంట. 20/25 దీని నిష్పత్తి ఎంత వస్తుంది మనకి? 5×4 20, 5×5 25, 4:5 వచ్చింది. సో ఇది కాదు ఆన్సర్. 21 21/24 చేద్దాం. ఎంత వస్తుంది? 3 దాంట్లో పోతుంది. 3 7 21, 3 8 24, 7:8 ఇది వచ్చేసింది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్స్ని యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. దీని సాంప్రదాయ పద్ధతులు ఇంకా షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. కాకపోతే నేను ఇలా చెప్తున్నాను, మ్యాక్సిమం ఎక్కువ ఆప్షన్స్ని యూజ్ చేసి కూడా మనము ఆన్సర్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి మనకి తక్కువ టైం ఉన్నప్పుడు. సో నేను మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళగానే రీజనింగ్ అనే చాప్టర్ని మీరు ఫినిష్ చేయాలి. ఆ తర్వాత జనరల్ సైన్స్ని, కరెంట్ అఫైర్స్ని మొత్తం మీరు 100% ప్రతి ఒక్క బిట్ని టచ్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే మ్యాథమెటిక్స్కి వెళ్ళండి. కొంతమందికి మ్యాథమెటిక్స్ నాకు వచ్చు అని చెప్పేసి కాన్ఫిడెన్స్తో ఫస్ట్ మ్యాథమెటిక్సే స్టార్ట్ చేస్తారు. అది మాత్రం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా, మీకు ఎంత వచ్చినా కానీ లాస్ట్లో ఒకవేళ 1-2 క్వశ్చన్స్ అయినా బాగా టఫ్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ దగ్గర మీరు అక్కడే ఆగిపోయి మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అది కాకుండా కాన్ఫిడెన్స్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ చేస్తే మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కాన్ఫిడెన్స్ పోతుంది. సో మ్యాథమెటిక్స్ అనేది లాస్ట్లో మీరు చేయండి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు కొన్ని షార్ట్ ట్రిక్స్ని ఫాలో అవుతూ చేయండి. ఇప్పుడున్న కొద్ది టైంలోనైనా సరే మీరు ఎక్కువ షార్ట్ ట్రిక్స్ని మ్యాథమెటిక్స్లో ఫాలో చేసినట్టయితే మీరు మంచి మార్క్స్ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇందాక నేను 84 మార్కులు అని చెప్పాను. 84 మార్కులు మినిమం. అది 84 మార్కులు వచ్చినా కానీ మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? నేను చెప్పింది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.